చెన్నూరులోని బీఆర్ఎస్ మీటింగ్లో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విష ప్రచారం చేయడమే గాక దుర్భాషలాడడంతో చంద్రాయన్గుట్ట నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేటీఆర్పై చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చంద్రాయన్గుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయా నాగేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో మీ ప్రభుత్వం అభివృద్ధి ఏం చేసింది అని అర్థం చేసుకోవాలని అన్నారు. అమాయకమైన ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక ప్రభుత్వంపై బురద చల్లేది నేర్చుకున్నారని అన్నారు. నిన్న కేటీఆర్ గారు, సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిపై చెన్నూరులో బీఆర్ఎస్ మీటింగ్లో విష ప్రచారం చేయడమే కాకుండా అదేవిధంగా దుర్భాషలాడడం కూడా జరిగినది. కేటీఆర్ గారికి సూటిగా సమాధానం అడుగుతూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండే ఏం చేసిండ్రు అనేది ప్రజలకు తెలిసే మిమ్మల్ని గద్దె దించడం జరిగినది. ఇంకా ఎందుకు మీకు ఈ విధమైన ఇంకా ఆ ఓటమి బారి నుంచి ఇంకా మీరు తట్టుకోలేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద విరుచుకుపడడం, అదేవిధంగా మా సహచర మంత్రివర్గుల అందరి మీద కూడా మీ యొక్క ఏదైతే విషయం కక్కుతూ ఉన్నారో, దయచేసి కేటీఆర్ గారికి చంద్రాయన్గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం తరపున వారికి సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు 10 సంవత్సరాల నుండి ఏం చేసిండ్రో అభివృద్ధి ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి. అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రారు. సరే, ఇంకేదన్నా మాట్లాడదాము అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీకు కబురు పెట్టినా కానీ కూడా దానికి కూడా మీకు చేత కాదు. మీకేం చేతనవుతుంది? అమాయకమైన ప్రజల దగ్గరికి పోయి మేము చేసే పనులని మార్చి ప్రభుత్వం మీద బురద జల్లడానికి మాత్రమే మీకు వస్తుంది. మీరు 10 సంవత్సరాలు నేర్చుకున్నది ఇది. 10 సంవత్సరాలలో అట్లా మీరు ఎవరైనా డెవలప్ చేసిండ్రా అంటే కవితమ్మను డెవలప్ చేసిండ్రు, హరీష్ అన్నను డెవలప్ చేసిండ్రు, సంతోష్ రావును డెవలప్ చేసిండ్రు, మీరు డెవలప్ అయ్యిండ్రు తప్ప ప్రజలు ఏ కోణంలో ఉన్నారని చెప్పి ఏ రోజన్నా తిరిగిన ముఖాలు మీ ఉన్నాయా? ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి నిశలు 18 గంటలు పనిచేస్తా అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి మీద ఈరోజు మీరు ఏ విధంగా విషయం కక్కుతున్నారు అనేది ప్రజలే తేల్చుకుంటారు. అసలు మీకు సిగ్గు అనిపిస్తలే? కంటోన్మెంట్లో మీ బతికేమైంది? హుజూరాబాద్లో మీ బతికేమైంది? సర్పంచ్ ఎలక్షన్లలో మీ బతికేమైంది? రాబోయే రోజులలో కూడా